సో, ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే నిజంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అనేది హైదరాబాద్ తర్వాత ఒక గొప్ప సిటీగా చెప్పుకుంటాం జనరల్‌గా అయితే. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో డెవలప్‌మెంట్ అనేది చాలా అస్తవ్యస్తంగా జరుగుతా ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా జరగట్లేదు అనేది కొంత ఇంటలెక్చువల్స్ నుంచి వస్తున్నటువంటి ఒక మాట. ఈరోజు మనం హన్మకొండలో ఉన్నాం. మనతోని ఒక ప్రముఖ రచయిత, అలాగే ప్రముఖ ఇంటలెక్చువల్ పుల్లూరు సుధాకర్ గారు మనతోనే ఉన్నారు. వాస్తవానికి వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. ఎందుకంటే వీళ్ళు ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఫౌండర్‌గా ఉన్నారు. తర్వాత గెస్టెడ్ ఆఫీసర్స్‌కి వీరు జిల్లా అధ్యక్షులనే స్థాయిలో ఉన్నారు. అలాగే కొంత వరంగల్ పైన గ్రిప్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. సో, వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాయండి. బీవీఆర్ టీవీ న్యూస్‌కి మా ముఖ్యంగా వరంగల్ నగరాల ఇంటెలెక్చువల్స్‌ని, కవులు, రచయితలు, కళాకారులటువంటి మేధావుల మెసేజ్‌ని జనానికి చేరవేస్తున్న బీవీఆర్ టీవీ న్యూస్‌కి నేను ముఖ్యంగా వరంగల్ నగర ప్రజలను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఓకే. సార్, నేను పాయింట్‌కొస్తున్నా. వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా డెవలప్‌మెంట్ మొత్తం అస్తవ్యస్తంగా జరుగుతా ఉంది. ఒక ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా జరుగుతా ఉంది అనేది ఒక అంటే మీలాంటి ఇంటెలెక్చువల్స్ నుంచి వస్తున్నటువంటి ఒక టాక్. దీన్ని మీరు ఖండిస్తున్నారా? అసలు ఆ ప్రపోజల్‌ని బిగిన్ చేసిందే వరంగల్ జిల్లాలో మేము. ఈ ఆలోచనను జనంలోకి తీసుకొచ్చిందే మేము. వరంగల్ నగరం అనేది జనరల్‌గా చాలామంది ఏం చెప్తుంటారంటే, హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద నగరం వరంగల్. హైదరాబాద్ సెకండ్ ప్లేస్‌లో ఉంది అన్నిట్లో అని చెప్తుంటారు. కానీ అది వాస్తవం కాదు. నిజానికి వరంగల్ 33 జిల్లాల్లో చాలా రకాలుగా వెనుకబడి ఉంది. ఉదాహరణకు గనుక మనం ప్రభుత్వ స్టాటిస్టిక్స్ కనుక మనం చూసినట్టయితే, ముఖ్యంగా ప్రభుత్వం పబ్లిష్ చేసిన తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ని కనుక మనం చూసినట్టయితే, వరంగల్ జిల్లా జీడిపిలో 33 జిల్లాల్లో 15వ ప్లేస్‌లో ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్‌లో 30వ ప్లేస్‌లో ఉంది. అంటే దీన్ని బట్టే ఈ ఇండికేటర్స్ ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు. వరంగల్ జిల్లా అనుకున్నట్టుగా హైదరాబాద్ తర్వాత రెండవ ప్లేస్‌లో లేదు. ఇది ఖచ్చితంగా ఈవెన్ కొత్తగా ఏర్పడ్డ సిద్దిపేట, సంగారెడ్డి, సిరిసిల్ల అటువంటి జిల్లాల కంటే కూడా, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల కంటే కూడా వరంగల్ చాలా వెనుకబడి ఉంది. ఇది మేము ఎప్పటి నుంచో మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. దానికి కారణాలు కూడా మేము ప్రజలకి విశదీకరిస్తున్నాం. సార్, ఇక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు జనరల్‌గా అన్ని పేపర్ల మాధ్యమాల్లో, సోషల్ మీడియా వేదికగా మనము చాలా చూస్తున్నాం. అంటే హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ సిటీ వరంగలే అని జెప్పేసి. మీరేమో దానికి కంప్లీట్ క్వైట్ అపోజిట్‌గా చెప్తా ఉన్నారు. అసలు వరంగల్ దాని దరిదాపులో లేదు. సెకండ్ పొజిషన్ లేనే లేదంటున్నారు. అసలు ఏంటిది? ఇది ఎందుకు? నేననడం కాదు ఇది. మీరు ప్రభుత్వం ప్రచురించిన గణాంకాలే చూడండి మీరు. ఇది మేము చెప్పడానికి కారణం ఏందంటే, జనరల్‌గా అభివృద్ధిని మనం జీడీపీ, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయము, తర్వాత స్థూల ఉత్పత్తి ఆధారంగా మనం అభివృద్ధిని కొలుస్తాం మనం. ఆ గణాంకాలే మనకు చెప్తున్నాయి. అదొక్కటే కాదు. మేము దాపు 2018లో వరంగల్ నగరం నిజంగా హైదరాబాద్ తర్వాత రెండవ ప్లేస్‌లో ఉందా అన్న ఒక డాక్యుమెంట్‌ని మేము పబ్లిష్ చేసి జనంలో విడుదల చేయడం జరిగింది. మీకు ఈ ఇండికేటర్స్‌లోనే కాదు, మీరు ఏ పరంగా చూసినా కూడా, విద్యలో చూసినా, వైద్యంలో చూసినా, ఐటీలో చూసినా, లిటరసీ రేట్‌లో చూసినా, కంప్యూటర్ లిటరసీ రేట్‌లో చూసినా, ఇంటర్నెట్ వినియోగంలో చూసినా కూడా వరంగల్ మిగిలిన జిల్లాల కంటే వెనుకబడి ఉంది అనేది ప్రభుత్వ గణాంకాలే నిరూపిస్తున్నాయి. పోతే జనాభా పరంగానే హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్దది. తర్వాత వరంగల్‌కున్న చారిత్రక ప్రాశస్త్యం, వరంగల్‌కున్న జనాభా పరంగా ఉన్న డెమోగ్రాఫిక్ డివిడెండ్, వీటిని ఆసరా చేసుకొని మనం ఏమనుకుంటున్నామంటే హైదరాబాద్ తర్వాత వరంగలే అనుకుంటున్నాం. కానీ అభివృద్ధి పరంగా మాత్రం హైదరాబాద్ తర్వాత వరంగల్ కాదు, జనాభా పరంగా మాత్రమే హైదరాబాద్ తర్వాత వరంగల్. దానికి ప్రభుత్వ నివేదికలే సాక్ష్యం. ఓకే. సార్, ఇప్పుడు దీనికి కారణాలేమై ఉండొచ్చు? అంటే ఇప్పుడు వరంగల్‌లో మౌలిక వసతులు లెవ్వా? పుష్కలంగా ఉన్నాయనేది ఒక టాక్. మౌలిక వసతులు వేరు, వనరులు వేరు. ఓకే. రెండిటికి మధ్య తేడా ఉంది. మనకు వరంగల్ నగరం, వరంగల్ జిల్లా అభివృద్ధి చెందడానికి కావలసిన వనరులు పుష్కలంగా ఉన్నమాట మాత్రం వాస్తవం. కానీ వనరుల్ని ఉపయోగిస్తేనే, వనరుల్ని యూజ్ చేసుకుంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకొని జరగడం లేదు. ఉదాహరణకు కనుక మనం చూసినట్టయితే, మీరు హ్యూమన్ రిసోర్సెస్, ముఖ్యంగా మనం డెవలప్మెంట్ని దేనితోని కొలుస్తామంటే జీడిపితోని కొలవము. మనం మానవాభివృద్ధి సూచిక అంటే ముఖ్య హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఆకలితో ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, విద్యా వైద్యం ఎంతమందికి అందుతున్నది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఎంత ఉంది,
తర్వాత ఒక జీవించడానికి అవసరమైన సౌకర్యాలు ఎంతమందికి అందుతున్నాయి అనేది, పోషకాహారం ఎంతమందికి అందుతున్న దాని మీదనే అభివృద్ధి సూచికలు ఆధారపడి ఉంటాయి. వరంగల్ విషయాన్ని కనుక మనం చూసినట్టయితే ఈ అన్ని రకాల ఇండికేటర్స్లో వరంగల్ నగరంతో సహా ఉమ్మడి జిల్లా వెనుకబడింది. అలాగే మీకు విద్యలో చూసినా కూడా నేను మీకు డాక్యుమెంట్ నేను ఇస్తాను, ఆ గణాంకాలు. ఈవెన్ పాఠశాల డ్రాప్అవుట్స్లో కూడా వరంగల్ మొదటి స్థానంలో ఉంది. ఈవెన్ కాలేజీల సంఖ్యలో, తర్వాత లెక్చరర్ల సంఖ్యలో, తర్వాత ఉద్యోగుల సంఖ్యలో కూడా వరంగల్ చాలా మీకు కింది ర్యాంకులో ఉంది. సంఖ్య కూడా తక్కువనే ఉంది. విచిత్రం ఏంటంటే, మీరు కంప్యూటర్ లిటరసీ రేట్ కనుక మనం చూసినట్టయితే వరంగల్లో మరి విద్యావంతుల సంఖ్య ఎక్కువని మనం అనుకుంటాం. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కనుక మనం చూస్తే ఈవెన్ కంప్యూటర్ లిటరసీ రేటు, ఇంటర్నెట్ వినియోగంలో కూడా కరీంనగర్, నిజామాబాద్ కంటే కూడా వరంగల్ కింది స్థానంలో ఉంది. అంటే ఇది జనరల్గా హైదరాబాద్ తర్వాత రెండవ స్థానంలో ఉంది అనేది ఎప్పటి నుంచో మనకు మనం చెప్పుకుంటున్న మాటే. కానీ స్టాటిస్టిక్స్ కానీ గణాంకాలు కానీ ఆ విషయాన్ని పూర్తిగా ఎక్కడ కూడా ధృవీకరించడం లేదు. దానికి వరంగల్ డెవలప్మెంట్ మరి వాస్తవానికి ఏమంటారంటే, అర్బన్ పరిభాషలో హైదరాబాద్ తర్వాత హైదరాబాద్కి వరంగల్ని కౌంటర్ మ్యాగ్నెట్ అంటారు. అంటే హైదరాబాద్ లాగా డెవలప్మెంట్ అభివృద్ధి జరిగే అవకాశాలు వరంగల్ పుష్కలంగా ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఉన్న వనరులు యూజ్ చేసుకునే పరిస్థితి లేదు. ఉదాహరణ కనుక మీరు కనుక ఐటీ కనుక చూసినట్టయితే వరంగల్లో రాంపూర్లో ఐటీ హబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. 2014 నుండే అది బిగిన్ అయింది. 2017లో 2 కంపెనీలు వచ్చినాయి, సెయింట్ కంపెనీ, మహేంద్ర టెక్. కానీ మీరు కరీంనగర్, నిజామాబాద్ కనుక చూసినట్టయితే, ఖమ్మం కూడా చూసినట్టయితే వాటి సైబర్ టవర్స్, ఐటీ టవర్స్ విస్తీర్ణము, వాటి భవన విస్తీర్ణము, కంపెనీల సంఖ్య మనకు వరంగల్ కంటే ఎక్కువ ఉంది. అంటే మనం ఐటీలో కూడా మనం ఎక్కడున్నాం మరి మిగిలిన జిల్లాలతో కంపేర్ చేస్తే? అంటే ఈ రకంగా చూస్తే డెవలప్మెంట్కి సంబంధించిన అన్ని ఇండికేటర్స్లో వరంగల్ చాలా తక్కువ స్థానంలో ఉంది. వరంగల్ను హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రాజకీయ సంకల్పం లేకపోవడంతోనే అది జరగలేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే. ఓకే. సార్, ఫోరం ఫర్ వరంగల్ అంటే ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అనేది మీరు ఒక ఫౌండేషన్‌ని స్టార్ట్ చేసిల్లు. దాని ఫౌండర్ కూడా మీరే. ఎందుకు స్టార్ట్ చేసిల్లు? దానివల్ల మీరేం కనుగొన్నారు? ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అనేది కొన్ని అచీవ్మెంట్స్ చేసింది వరంగల్ నగరంలో. అది ఎట్లా అనంటే, వాస్తవానికి నగరాల మీద కాన్సన్ట్రేట్ చేసి నగర సమస్యలను ప్రశ్నించే వాళ్ళు అసలు వరంగల్ నగరంలో ఎవ్వరూ లేని సమయంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ మేము ఎస్టాబ్లిష్ చేసినాం. మొట్టమొదటి అచీవ్మెంట్ ఏంటంటే, వరంగల్ నీడ్స్ టు బికమ్ స్మార్ట్ సిటీ. మన 2012లోనే కమల్నాథ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రానికి 2 స్మార్ట్ సిటీ ఇస్తానని డిక్లేర్ చేసినప్పుడు వరంగల్ నగరానికే అవకాశం దక్కాలన్న ఉద్దేశంతో వరంగల్ నీడ్స్ టు బికమ్ స్మార్ట్ సిటీ అని మేము సెమినార్లు కండక్ట్ చేసినాం. తర్వాత కరపత్రాలు ప్రచురించినాం. మొట్టమొదటి రిప్రజెంటేషన్ ఢిల్లీలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్దే. స్మార్ట్ సిటీ స్టేటస్ వరంగల్కి ఇవ్వాలి, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ వరంగల్కి ఇవ్వాలని. మోడీ వచ్చినాక కూడా మనకు మళ్ళీ మన 100 నగరాలని స్మార్ట్ సిటీలుగా ఎలెక్ట్ చేసినప్పుడు వరంగల్ నగరం ఫాస్ట్ ట్రాక్ రౌండ్లో ఎలెక్ట్ అయింది, కానీ మొదటి రౌండ్లో ఎలెక్ట్ కాలేదు. అప్పుడు కూడా మేము యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకున్నాం. మొదటి రౌండ్లో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిఫెక్టివ్ ఉంది, అది సెలెక్ట్ కాదని మేము చెప్పినాం. అదే జరిగింది. రెండవ రౌండ్లో వెంకయ్యనాయుడు గారు అవకాశం ఇచ్చిండ్రు. ఫాస్ట్ ట్రాక్ రౌండ్లో వరంగల్ స్మార్ట్ సిటీకి ఎంపికైంది. ఇదొక విజయం. రెండోది మాస్టర్ ప్లాన్. చాలామంది ఏమనుకుంటారంటే, వరంగల్ మాస్టర్ ప్లాన్ అంటే ప్రజల జీవితాలకు సంబంధం లేదు, అవి రోడ్ సెట్ బ్యాక్లు, ఇటువంటి బిల్డింగ్ పర్మిషన్లు, ఇవి మాత్రమే మాస్టర్ ప్లాన్ అనుకుంటారు. కానీ నగర మాస్టర్ ప్లాన్ అట్లా కాదు. మాస్టర్ ప్లాన్ అంటే నగరాన్ని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ, ఆర్థికంగా అభివృద్ధి చెందిస్తూ, రాష్ట్రానికి, దేశానికి ఆదాయాన్ని సంపాదించి పెట్టేదే నగరం. మరి అటువంటి ఆ కాన్సెప్ట్ ఆధారంగా ప్రాజెక్టులు రూపకల్పన చేస్తేనే దట్ ఈజ్ మాస్టర్ ప్లాన్. అంటే మాస్టర్ ప్లాన్ అనేది ప్రజల జీవితాలను ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మాస్టర్ ప్లాన్ని మేము ఊళ్ళల్లో కూడా ప్రచారం చేసినాం. చాలామంది రైతులు మా భూములు ఇదివరకు 2016లో తయారు చేసిన మాస్టర్ ప్లాన్లో రైతుల భూములు రిక్రియేషన్ జోన్లో పెడితే, రైతుల భూముల్లో మేము సమావేశాలు ఊర్లలో సోమిడి, మడికొండ, మామ్నూరు ఇటువంటి వాటిలో సమావేశాలు జరిపి, మీరు మిక్స్డ్ యూజ్ జోన్ అడగండి ప్రభుత్వాన్ని, అట్లయితేనే మీకు మేలు జరుగుతుందని రైతులకు చెప్పింది మా ఫోరం ఫర్ బెటర్ వరంగల్. దాదాపు ఆ మాస్టర్ ప్లాన్ మీద ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నవి, ప్రజలకు నష్టం కలిగించేవి 3000 అభ్యంతరాలని మేము ఫైల్ చేయించడం జరిగింది. సరే, ఇప్పుడు మళ్ళీ మనకు మాస్టర్ ప్లాన్ అనేది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్న ఆమోదానికి వచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నంతకాలం వరంగల్ నగరానికి మాస్టర్ ప్లాన్ రూపొందించకపోగా
వరంగల్ నగరానికి సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీకి ఫండ్స్ ఇస్తే దాన్ని మ్యాచింగ్ గ్రాంట్గా స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. చేయకపోగా అసలు ఫండ్స్ మొత్తం వాటిని ఉపయోగించకపోయేటప్పటికే వరంగల్ నగరానికి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు దక్కినప్పటికీ స్మార్ట్ సిటీ క్యారెక్టరిస్టిక్స్ ఇంకా వరంగల్కు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం మనకి గవర్నమెంట్ మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నది. 4170 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత మాస్టర్ ప్లాన్ ఆమోదం, అలాగే మనకు మామ్నూరు ఎయిర్పోర్ట్కి భూసేకరణకి 295 కోట్లు, దాదాపుగా 6000 కోట్లు వరంగల్ నగరానికి రిలీజ్ చేసిందంటే మాత్రం మేము ఫోరం ఫర్ బెటర్ వరంగల్ తరఫున ముఖ్యమంత్రి గారిని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వరంగల్ డెవలప్ అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే సార్, ఇదే మీ ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ద్వారానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్ సిస్టమ్ బాగుందా, డ్రైనేజ్ బాగుందా, అంటే ఓవరాల్గా గ్రాఫ్ పైన మీ ఫోరం అంటే మీ ఆర్గనైజేషన్ ఎలా పనిచేసింది? దీని మీద మేము ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినాం, మ్యాపింగ్ కూడా చేసినాం. మీకు చూపిస్తా జియోగ్రాఫికల్. ఆ సీఎం గారి దగ్గరికి కూడా పోయింది. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు అసలు ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ గురించి వద్దాం మనం. ముఖ్యంగా మనకి ఏంటంటే వరంగల్ నగరం లోపల 1500 కాలనీలు ఉన్నాయి, 750 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఈ వరంగల్ నగరంలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ ఏంటిదంటే సర్ఫేస్ డ్రైనేజ్ సిస్టమ్, అంటే ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే మనం చూడండి, మన ఇంటి ముందు కాలువలు ఓపెన్ ఉంటాయి. రేపు వర్షం పడితే మురుగునీరు వర్షం నీరు కలిసి కాలువలు సామర్థ్యంగా సరిపోకపోతే అవి బయటకు వచ్చేసి రోడ్లు మొత్తం వాటర్ లాగింగ్ అయ్యే అవకాశం వరంగల్లో ఉంది. వరంగల్లో ఇప్పటికీ ఇన్నేళ్ళ కార్పొరేషన్ వచ్చినా కూడా పూర్తి స్థాయి డ్రైనేజ్ సిస్టమ్ వరంగల్లో లేదు. ప్రతి చోట బ్రేక్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు హోలిస్టిక్ డ్రైనేజ్ సిస్టమ్ కనుక ఉన్నట్టయితే వరంగల్ నగరానికి వరద ముంపు కూడా తగ్గే అవకాశం ఉంది. వరంగల్ నగరంలో డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇక రోడ్ల విషయానికి వస్తే వరంగల్ నగరం ఒక ప్రత్యేకత ఏంటిది అని అంటే మిగిలిన నగరాలతో కంపేర్ చేస్తే వరంగల్ నగరం డెవలప్మెంట్ ఈజ్ అర్బన్ పరిభాషలో ఇట్ ఈజ్ ఎ లీనియర్ డెవలప్మెంట్, అంటే దట్ ఈజ్ ఎ రిబ్బన్ షేప్డ్ డెవలప్మెంట్. అంటే ఏంటిదని అంటే అది మీరు కాజుపేట నుంచి వరంగల్ దాకా మీరు చూడండి, ఒకటే రోడ్ ఉంది, మెయిన్ రోడ్ వెంటనే సిటీ డెవలప్ అయింది. ఈ మధ్య కాలంలో కొన్ని సైడ్ రోడ్స్ వచ్చినాయి, కానీ అంటే ఈ రిబ్బన్ షేప్డ్ డెవలప్మెంట్లో అభివృద్ధి సాధ్యం కాదు. మనకు ఆ మెయిన్ రోడ్డు పూర్తి స్థాయిలో సరిగ్గా లేదు. వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి 11 రోడ్లను ప్రపోజ్ చేసినప్పటికీ కూడా ఆ రోడ్లు ఇంకా పూర్తి కాలేదు. ఇక పోతే ఆర్టీరియల్ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ మరీ అధ్వాన్నం. మీకు ఏ కాలనీలో కూడా దాదాపు మాకు ఇంటర్నల్ రోడ్స్ శూన్యమనే చెప్పొచ్చు, సరిగ్గా లేవు, గుంతలు పడి ఉన్నాయి, కంకరదేలు ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ అయితే 700 కాలనీలలో అసలు డ్రైనేజ్ సిస్టమే లేదు వరంగల్ నగరంలో. ఓకే సరే, మీరు ప్రముఖ రచయితగా కూడా ఉన్నారు. అంటే మీ బై బర్త్ నుంచి ఎలా లేకుంటే మీ కాలేజ్ డేస్ నుంచి ఎలా తెలియదు, రచయితగా మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇచ్చిళ్ళు ఇప్పటిదాకా? ముఖ్యంగా మొదట్లో నేను డిపార్ట్మెంట్లోకి రాకముందు కాలేజ్ లైఫ్లో డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్? నేను సహకార శాఖ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎక్కడా బ్రేక్ లేకుండా డైరెక్ట్గా ఉద్యోగంలోకి ఎంటర్ అయిపోయాను. అంతకుముందు నా ఒరిజినల్ ఫీల్డ్ వాస్తవంగా పొయిటరీ, పత్రిక, అంటే జనరల్గా మనకు ఎక్కువగా భావకవిత్వం రాసేది. తర్వాత మనకు వామపక్ష భావజాలానికి అట్రాక్ట్ అయినప్పుడు అభ్యుదయ కవిత్వం కూడా రాయడం జరిగింది. కాలేజీ లైఫ్లోనే అప్పుడు కాలేజీ మ్యాగజైన్స్లో కానీ ఇతర పత్రికల్లో కానీ నా కవిత్వం పబ్లిష్ అయింది. తర్వాత కాలం లోపల దాదాపు 30-35 ఏళ్ళు సర్వీస్లో ఉన్నంత కాలం నేను రచనా వ్యాసంగం జోలికి పోలేదు. నేనేమనుకుంటా అంటే రచయిత అనేవాడు ప్రజలకి ఉపయోగపడే రచనలు చేయాలి. తర్వాత ప్రజల్ని వాళ్ళని చైతన్యవంతులు చేస్తూ ప్రభుత్వాలని ప్రశ్నించే రచనలు మాత్రమే చేయాలని కోరుకుంటా. కాబట్టి నేను ఇప్పుడు రాసే రచనలు టోటల్గా అర్బన్ ఫీల్డ్ ఎంచుకున్నా. నేను అర్బన్ డెవలప్మెంట్ని, నగరాలు ఎట్లుండాలి, ఎట్లుంటే బాగుంటుంది, ఏ పరిస్థితులలో ఉన్నాయి, ఎయిర్ పొల్యూషన్ ఎట్లుంది, తర్వాత ఫ్లడ్ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది అనేది పరిశోధన చేసి దాని మీద నేను ఆర్టికల్స్ రాస్తూ ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాను. అంటే ఏదైనా ప్రజోపయోగకరంగా ఉండాలి, కానీ భావకవిత్వం అభ్యుదయ కవిత్వం రాసుకుంటూ వచ్చినంత మాత్రాన అటువంటి సాహిత్యంతో ప్రజలకి ఏమంత పెద్ద ఉపయోగం లేదని చెప్పి భావిస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేసి, ముఖ్యంగా ఇది నాలెడ్జ్ సొసైటీ. ఇప్పుడు మనం బతుకుతున్న సంఘం, మన ఇప్పటి ప్రపంచ గ్లోబలైజేషన్లో ఇట్ ఈజ్ ఎ నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ, విజ్ఞాన ఆధారిత సమాజం. ప్రజలకు తెలియని విషయాన్ని చెప్పడమే మేధావుల పనే. వాళ్ళని చైతన్యవంతుల్ని చేయడం, వాళ్ళకు అవసరమైన దిశగా వాళ్ళని తీసుకుపోవడమే మేధావులు చేసే పని. ఆ పని ఇప్పుడు నేను నా రచన ద్వారా నేను చేస్తున్నా అని చెప్పి ఎంతో కొంత, అది పెద్దగా ఎక్కువ కాకపోవచ్చు, పరిమిత స్థాయిలో నేను చేస్తున్నా అని నేను భావిస్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీ రోల్ కూడా ఉంది.
అంటే అప్పుడు మీరు అంటే జాక్‌లో మీరు వైస్ చైర్మన్‌గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. సార్ అప్పటి పరిస్థితులకి మీరు యాంటీ టీఆర్ఎస్‌గా మారారంటారు. యాంటీ టీఆర్ఎస్‌గా ఓకే. దాన్ని మనం మారడానికి పెద్ద రి స్పెసిఫిక్‌గా చెప్పవలసిన అవసరం లేదు. యాంటీ టీఆర్ఎస్ అనేది. నేను జస్ట్ ఏందంటే, మొదటి నుంచి నా నా ముఖ్యంగా అప్పటి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ ఎందుకో నాకు మొదటి నుంచి కూడా మనకు టీఆర్ఎస్ భావజాలం గానీ, టీఆర్ఎస్ నాయకత్వం యొక్క లక్షణాలు గానీ నేను వ్యక్తిగతంగా నేను ఇష్టపడలేదు. కాబట్టి నేను ముఖ్యంగా మాత్రం సరే ఇది అంత పెద్దగా మనం ఈ సమయంలో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు దాన్ని ఈ సందర్భం కూడా కాదని నేను భావిస్తున్నా. అయిపోయిందది. పోతే నేను అది చెప్పడంలో నా ఉద్దేశ్యం ఏందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అంటే ఈ 10 ఏండ్లు పరిపాలించిన ఒక నియంతృత్వ ప్రభుత్వం పోవడానికి ప్రజల పరంగా మేము కృషి చేసినామని చెప్పడమే మా ఉద్దేశం తప్ప, నేను యాంటీ టీఆర్ఎస్ అనో, యాంటీ కాంగ్రెస్ అనో చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను యాంటీ టీఆర్ఎస్ కాదు. నియంతృత్వ భావజాలానికి మాత్రమే నేను వ్యతిరేకం. ఓకే. మీరు చూసుకుంటేనేమో ఏ పొలిటికల్‌తోని సంబంధాలైతే లేవు మీకు. కాకపోతే ఈసారి మీరు కాంగ్రెస్‌కి సింపథైజర్‌గా పనిచేసిల్లు. యెస్. ఒప్పుకుంటారు గదా! ఎందుకు చేసిల్లు ఇట్లా? ఎందుకు అనంటే, ఇప్పుడు మనం ఇక్కడ వాస్తవంగా పొలిటికల్ పార్టీస్ నిజాయితీ మీద నాకు వాస్తవానికైతే నాకు నమ్మకం లేదు. నేను అందుకే ఏ పార్టీలో కూడా నేను తెలంగాణలో జేఏసీలో వైస్ చైర్మన్‌గా ఉన్నప్పటికీ, నా మిత్రులు ఎంతోమంది టీఆర్ఎస్‌లో చేరి పదవులు పొందినప్పటికి కూడా నేను ఆ పార్టీలోకి అడుగుపెట్టడం జరగలేదు. పోతే ఇక్కడ ఏందంటే, అక్కడ కాంగ్రెస్‌కు అనో ఏ పార్టీకనో సపోర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ ఒక మేధావిగా, ఒక ప్రజల్లో ఒక సామాజిక కార్యకర్తగా ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం ఉండకూడదనే మేము భావించినాం తప్ప, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా ఉండాలనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మేము ఆ విధంగా తోడ్పడలేదు మేము చేసిందల్లా ఏందంటే, ఒక మేధావిగా మేధావులు ఎవరైనా ఎక్కడైనా మీరు చూడండి, చైతన్యవంతమైన సమాజం కోసం నియంతృత్వ సమాజం ఉండకూడదు, నియంతృత్వ ప్రభుత్వాలు ఉండకూడదనే కోరుకుంటారు కాబట్టి, ఆ దిశగా కృషి చేసినాం తప్ప ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాలని కాదు. సార్ ఓవరాల్‌గా యాజ్ ఎ ఇంటలెక్చువల్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజానికానికి ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ప్రజలకి ఇప్పుడు మీరిచ్చే మెసేజ్ ఫైనల్ వన్. వాస్తవం ఇక్కడ ఏం కావాలి అనంటే, వరంగల్ నగరం నేనేమనుకుంటున్నా అంటే, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఎవ్వరు కూడా ఉద్యోగాని కోసం, విద్య కోసం హైదరాబాద్ పోయే పరిస్థితి రాకుండా, వరంగల్ నగరంలోనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యే పరిస్థితి రావాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అది ఎట్లా చెందితే బాగుంటుంది, ఎటువంటి ప్రణాళికలు కావాలి, ఎట్లా చేస్తే వరంగల్ ఆ స్థితికి చేరుతుంది అనేది ప్రజలు తెలుసుకోవాలి. ఆ మెసేజ్ ఇచ్చే పరంగా మేము కృషి చేస్తాం. ప్రజలు ఈ విషయంకి ఎంత అవగాహన ఉంటే ప్రభుత్వాలు అంత చక్కగా పనిచేస్తాయని చెప్పి నేను ప్రజలకు ఇచ్చే మెసేజ్ అది. ఈ అవగాహనను ఏర్పరచుకోమంటున్నాం. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూసినానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.